పూర్వకాలంలో సుగద సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనే శ్రీహరి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది ఆడపిల్లలు ఉండేవారు. అతను ఎంతో పాండిత్యం తెలిసినవాడు. అయినా పేదరికంతో బాధపడుతూ ఉండేవారు. విష్ణుచిత్తుడి భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయణుడి పాదపద్మాలయందే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది. విష్ణుచిత్తుడు అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాలకు పాల్గొనేవాడు. దక్షిణగా వచ్చే కొద్దిపాటి సొమ్ముతో అష్టకష్టాలు పడుతూ సంసార సాగరాన్ని సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు వచ్చింది. తారామతికి ఎప్పుడూ వీరి వివాహం ఏ విధంగా జరిపించాలి అని చింతిస్తూ ఆ శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తూ కాలాన్ని గడిపేది. ఒకరోజు ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుడి ఇంటి తలుపు కొట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాణ్ణి. ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిస్తే రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అని విష్ణుచిత్తుణ్ణి అర్థించాడు. అందుకు విష్ణుచిత్తులవారు ఇలా అన్నారు: స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంటిలో తప్పకుండా ఉండండి అని ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి లోపలికి తీసుకుని వచ్చి సపర్యలు చేశాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనమైన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు: ఏమమ్మా, అలా దిగులుగా ఉన్నావు? ఏంటి నీ బాధ? సంకోచించకుండా చెప్పు అని అన్నాడు. అందుకు తారామతి ఇలా చెప్పింది: స్వామి, తమరు మహా తపస్సంపన్నులు. తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచడానికి ఏముంది? నా మనోవేదన అంతా నా బిడ్డల వివాహం గురించి మాత్రమే అని విన్నవించింది. అప్పుడా విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించాను. నీ కష్టాలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కలగడానికి ఒక అద్భుతమైన వ్రతం నేను నీకు చెప్తాను. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మీ కష్టాలన్నీ తీరిపోయి భోగభాగ్యాలతో తొలతూగుతారు. ఆ వెంకటేశ్వర స్వామి వ్రతం ఎంతో సులభతరం అని వ్రత విధానాన్ని మొత్తం ఆ దంపతులకు వివరించి చెప్పాడు. అప్పుడు విష్ణుచిత్తుడు ఇలా అన్నాడు: స్వామి, మహా సంతోషం. ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు, శుభస్య శ్రీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈ రోజే శనివారం, ఎంతో శుభమైన రోజు. ఈ రోజే తమరు సెలవిచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరిస్తాను అని విష్ణుచిత్తుడు, తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలంనే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తిగా ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తయిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్లిపోయారు. ఇక విష్ణుచిత్తుల వారు భార్యా సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముడికి పాదసత్కారములు గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా కోరుకున్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ ప్రసాదములను తాను కూడా స్వీకరించి మనోభిష్ట ఫలసిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయం అయ్యింది. అంతలో విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చినిగిన దుప్పటినిచ్చి కన్నీళ్ల పర్యంతముగా ఇచ్చాడు. స్వామి, కడు పేదవాడిని. నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియందే విశ్రమించండి అని వేడుకున్నాడు. అందుకా బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణుచిత్తుడితో ఇలా అన్నాడు: నీవు ఏమీ చింతించవద్దు అని చెప్పి తాను వసాలాలలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలయ్యింది. ఎటు చూసినా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కనిపించడం లేదు. విష్ణుచిత్తుడికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కాని ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారు ఆ కుటుంబం అంతా. ఇంతలో తెల్లారింది. వాన తేలికపడింది.
బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో, ఎంత బాధపడ్డాడో అని అనుకుంటూ బయటికి వచ్చిన ఆ దంపతులకు ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. అక్కడ విప్రోత్తముడు లేడు. చినిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమయ్యింది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యం! ఎన్నో జన్మల పుణ్యఫలం. కాని ఆ స్వామివారిని మనం గ్రహించలేకపోయాము. చివరికి చినిగిన దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ ఆ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యం వలన కదా ఇదంతా జరిగింది అని ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతించారు. కలియుగ వాసులైన అందరి కష్టాలు గట్టెక్కించడానికి స్వామి అతి చేరువలో తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పురపట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో భాగ్యవంతులకు కొదవలేదు. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పే అని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడికి వీరందరికీ జ్ఞానోదయం కల్పించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులు విందు వినోదాలతో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధులలో గల శ్రీ లక్ష్మీనారాయణుల ఆలయంలో కనీసం దీపం వెలిగించేవారు కూడా కరువయ్యారు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కాని ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి వెళ్లి పూజలు చేయాలనే ఆలోచన లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి కురిసింది. వ్యాపారులందరి ఇల్లులు నీటిలో మునిగిపోయాయి. అంతా గాఢాంధకారం. తెల్లారేసరికి ఊరంతా నేలమట్టమైపోయింది. వ్యాపారుల ఇల్లులన్నీ కూలిపోయాయి. ఐశ్వర్యాలన్నీ పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జలప్రలయం, ఎవరికీ అంతుపట్టలేదు. అంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివరలో ఉండే పూరిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవర్షంలోనూ ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని భావిస్తూ ఉండడం వల్లనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణుల ఆలయంలో దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ప్రతి ఏకాదశి రోజు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటు ఆ గుడిసెలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతాన్ని ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వాళ్ళందరూ ఆ ఆలయానికి వెళ్లి తక్షణమే వాళ్ళందరూ తలా ఒక పనిని పూర్తి చేసుకుని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. ఆ రోజు మొదలు ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించి చెప్పారు. పూర్వకాలంలో నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతను పరమలోభి. ఎంత ధనాన్ని సంపాదించినా కూడా అతని లోభితనానికి అంతు లేకుండా పోయింది. ఈ ఐశ్వర్యమంతా తన గొప్పేనని భ్రమలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడు. ఎంతవారైనా ఈ అహంకారమే కదా పాతాళానికి అనగదొక్కేది. ధనగుప్తుడి భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో కలిగి ఉండేది. వారికి 3 కుమార్తెలు ఉన్నారు. చివరి కుమార్తె అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ
ఆ శ్రీనివాసున్నే తలుస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త ఈ ప్రవర్తనకు కాంతిమతి ఎంతగానో బాధపడేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం జరుగుతుందని తెలుసుకుని తాను కూడా వ్రతకథను వినాలని అక్కడికి వెళ్ళింది. వ్రతం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదాన్ని తాను స్వీకరించి కొంచెం పొట్లంగా కట్టించుకుని ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువయింది. ఎక్కడైనా దాహం తీర్చుకుందామని తలుచుకోగాని ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తుకొచ్చింది. ఆ అంగడికి వెళ్లి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాద పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వెళ్లిపోయింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. ప్రజలందరూ అరుస్తూ పరుగులు పెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని దుకాణాలన్నీ అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి అవడం మొదలుపెట్టాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుని శరీరం భయంతో కంపించిపోయింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన దుకాణం కూడా బూడిద కావలసిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోయాయి. దుకాణం నుంచి అందరూ బయటికి పరుగులు తీశారు. కాని తాను మాత్రం అలాగే ఉండిపోయాడు. అతనికి దుకాణాన్ని విడిచిపోబుద్ధి కావట్లేదు. ఉంటే తాను కూడా మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తియ్యగా అనిపించింది. అంతేకాదు, మనసు కూడా స్థిమితపడ్డట్లు అనిపించింది. అప్పుడే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుని దుకాణం దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమిటి విచిత్రం, ఏమిటి మాయా? ధనగుప్తుడికి నోట మాట రావడం లేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. దుకాణం వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాచర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను దుకాణంలో మర్చిపోయిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. స్వామివారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. ఆ రోజు సాయంకాలమే ఊరివారందరిని పిలిచి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పట్నుండి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే తన శేష జీవితాన్ని గడిపి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంత మాత్రమే ఎంతటి ఆపద నుండి బయటపడ్డారో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతమహత్యం అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి కృపకు పాత్రులు కావలసిందని భరద్వాజుల వారు అనుగ్రహించారు. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడనే చాకలివాడు ఉండేవాడు. అతను తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దానధర్మాలు చేస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కాని అతని దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం వలన ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడనే నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు. భక్తసులభుడైన ఆ శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తయ్యే సమయానికి ఆ శ్రీనివాసుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పకుండా ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం ఎప్పటిలాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యలో అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు. సహజంగా భక్తి శ్రద్ధలు అవడం వలన మిత్రుడు భుజం మీది మూటను కింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు. అప్పుడా విప్రోత్తముడు ఇలా అన్నాడు: నాయనా, ఈ అవిటికాలుతో ఎంతో బాధపడుతున్నావు.
నీ బాధ చూడడానికే చాలా కష్టంగా ఉంది. నువ్వు ఎంతో కష్టపడుతున్నావు కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు ఇలా అన్నాడు, స్వామి, మీరు ఎవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకీ పని చేయడం తప్పడం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా ఉంటే పరిహారం చెప్పండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ముసలి బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, నాయనా, తప్పకుండా చెబుతాను. సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే ఒక వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక్క షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు ఇలా అన్నాడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవివ్వండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పమును వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఈ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారందరినీ ఆహ్వానించి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచిపెట్టాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది. మిత్రుడి కుమారుడు బయటి నుండి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి, నాన్నా, రాజభటులు నీకోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అని అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూటను పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందని కూడా చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూట సర్దుకుని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. మార్గం మధ్యలో గుర్తుకురాగా 1 నెల తర్వాత కలవవచ్చులే అని అనుకున్నాడు. వెళ్లి రాజు ఆస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. ఆ బ్రాహ్మణుడికిచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అప్పుడు బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతే అని అనుకున్నారు స్వామివారు. తన మహత్యం తెలియజెప్పాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజే రాజు ఆస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడిపైన పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుణ్ణి పలు విధాలుగా శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకీ అభాండం తన మీద పడింది అని అనుకుంటున్న మిత్రుడికి ఆ రోజు రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తనేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు ఇలా అన్నాడు, స్వామి, నేను ఎంతో పాపాత్ముణ్ణి. ఎంతటి అపరాధం చేశాను, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట ప్రతి నెల మీ వ్రతాన్ని ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం నా జీవితాంతం తమరికే సమర్పిస్తాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. అప్పుడు స్వామివారు అందుకు సంతోషించి మిత్రుణ్ణి అనుగ్రహించాడు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు మరొక ప్రదేశంలో మరుసటి రోజే దొరికాయి. మిత్రుడు నగలను దొంగిలించలేదని రాజు గ్రహించాడు. మిత్రుణ్ణి కారాగారం నుంచి వదిలేశారు. అప్పట్నుండి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. ఈరోజు ఈ కథలు విన్నవారు, చదివినవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యాన్ని పొందుతారు.